ఏం చేస్తున్నావు చిట్టి? చెప్పలాట ఆడుకుంటా. చెప్పలు చూపిస్తావా? చూపించు. ఇదిగోండి ఏం వండుతున్నావు ఈరోజు? చికెన్. చికెన్ ఇంకా బువ్వ. మీకు సెలవులు ఇస్తారా? దసరా హాలిడేస్ అయితే ఇస్తారు మా చిన్నమ్మకి. వాళ్ళకి కూడా దసరా హాలిడేస్ ఇచ్చారా లేదన్నది కమెంట్ అయితే చేయండి. చిన్నప్పుడు నేనైతే చెప్పలాట పిచ్చిదానిలో ఆడేసేదాన్ని. ఇప్పుడు చిట్టమ్మ కూడా అలాగే ఆడుతుంది. మాకు చుట్టుపక్కల ఎవరు ఉండరు, ఇంక కిందకి అది వెళ్దు, ఇంక ఇంట్లోనే ఏ ఆట అన్నా సరే ఆడుకుంటది ఎక్కువ. చికెన్ కూర వండడానికి ఏమేం కావాలి? కారం, ఉప్పు, పసుపు, మసాలా, జీలకర్ర అన్నీ కావాలి. మరి ఉల్లిపాయలు వద్దా? ఉల్లిపాయలు వద్దు. ఉల్లిపాయ లేకుండా కూరలు వండుతావు? ఉల్లిపాయలు రోజు తీసుకొద్దు, ఎంత పాడైపోతుంది. విన్నారు కదా మీరంటే. ఉల్లిపాయలు అయితే తినకండి, ఉల్లిపాయ తినడం వల్ల రోజు హెల్త్ పాడైపోద్దంట. చిట్టమ్మ చెప్తుంది వినండి. మీలో ఎంతమంది చిన్నప్పుడు చెప్పలాట ఆడేవారో కమెంట్ అయితే చేయండి. చాలానే చెప్పలు కొనేసాం, కాకపోతే దాన్ని ఎలా పడితే అలా చేసేస్తుందని నేనే పాడేశాను. ఈ స్టీల్వే ఉంచాను. అమ్మమ్మ ఇచ్చిన బిందెది అదిగో. చిన్నవి ఏమన్నా ఉంటే చాలు, ఇంకా అమ్మమ్మ దగ్గర నుంచి చెప్పలాట ఆడుకుంటానని చెప్పి అన్ని తెచ్చేసుకుంటుంది. ఈ రోజు ఉత్తుగా ఆడేస్తుంది, లేదంటే పప్పులు జీలకర్ర అన్ని ఇమ్మంటది ఆడుకోవడానికి. అదిగో చూసారా, బాగా వచ్చేసానంటే. ఇప్పుడు ఇమ్మని చిన్నమ్మ చెప్పలాట ఆడుతుంటే మేము చిన్నప్పుడు ఆడిన రోజులన్నీ గుర్తొస్తున్నాయి. అప్పుడే బాగుండేది. అయితే అంత ఏం బాగుంటలేదు, ఎవరు చెప్పలాట ఆడడం లేదు, ఏం ఆడడం లేదు. మా చిన్నప్పుడు అయితే హ్యాపీగా సండే వస్తే చాలు చెప్పలాట ఆడుకునే వాళ్ళం. ఎక్కువ ఆటలు ఆడుకునే వాళ్ళం, కానీ ఫోన్లో అవి చూసేవాళ్ళం కాదు. ఇప్పుడు పిల్లలకి ఫోన్ ఉంటేనే. నీకు ఎక్కువ ఏ దేవుడు ఇష్టం? శివయ్య, పార్వతమ్మ. మా చిట్టమ్మ చికెన్ కూర చూడండి, చూపించు. సరే, నాకు ఆకలేస్తుంది, పెట్టి వేగా. పెడతానమ్మా. నా చిట్టమ్మ చేసిన చికెన్ రైస్ మీరు కూడా తింటారా? అయితే తిరుపతికి వచ్చేయండి, అంతేనా? పెడతావు అందరికి నువ్వు బువ్వ? పెడతాను, ఎక్కువ వండిస్తాను. అన్నము కూర కదండి. చికెన్ అయిపోయిందా? డే పెట్టాలి నాకు. వావ్, స్మెల్ భలే వస్తుంది చిట్టమ్మ. ఇదిగో అమ్మ, టేస్ట్ చేసారు. బాగా చేసావురా. థ్యాంక్ యూ మా. చాలా చాలా బాగా చేసావు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.